యాక్చువల్లీ మొన్న మీరు ఇంకొక చోట సన్మాన్ సభలో మాట్లాడిన మాటలు చాలా చాలా విలువైనవి, చక్కగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫిలాసఫీయే దట్ షుడ్ లీడ్ ది బీజేపీ తెలంగాణను. నాకు ఏ రకమైనటువంటి ఆశ లేదు దీని మీద, పోస్ట్ మీద, దీని మీద. యాజ్ ఏ డెడికేటెడ్ కార్యకర్తలాగా ఈ పార్టీని తెలంగాణలో పటిష్టం చేయటానికి నా శాశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి లీడర్ ఉంటే పార్టీ దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. నా ఫిలాసఫీ కూడా అదే. ఎందుకంటే బీజేపీకి స్ట్రెంగ్త్ లీడర్స్ కాదు, బీజేపీకి స్ట్రెంగ్త్ క్యాడరు, ఐడియాలజీ, ఫాలోయర్స్. వాళ్ళను సరిగ్గా ఒక దోవలో పెట్టగలిగిన వాళ్ళు ఉంటే అది ఆటోమేటిక్గా ఇదైపోతుంది. చాలా గ్రామ స్థాయిలో కూడా ఈరోజు వెళ్ళిపోయింది. ఆ కనెక్ట్ ఉన్నది, బట్ ఆర్గనైజ్ చేసేటటువంటి కెపాసిటీస్ కొంత గ్యాప్స్ అవుపిస్తున్నాయి. దాని మీద ఎట్లా దృష్టి పెట్టి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? మీరు చెప్పింది కరెక్ట్. ఇది సరే, ముందుగా మీరు నా ప్రస్తావన చేసారు కాబట్టి చెప్తాను. నేను యాక్చువల్లీ ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు, సెకండ్ టైం పోటీ చేసి, ఫస్ట్ టైం చేసినప్పుడు నేను 97 ఓట్స్ ఓడిపోయాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మీకు కలిసి చదువుకున్నా. ఆయన ఇన్ జర్నలిజం అండ్ మా జూనియర్ ఉండే 1 year, బట్ సేమ్ కాంటెంపరీ ఆల్మోస్ట్. వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. అయితే ఆయన మీద నేను అప్పుడు 97 ఓట్స్ ఓడిపోయాను. సెకండ్ టైం నేను మంచి మెజార్టీతో ఇప్పుడు బీఆర్ఎస్ని ఓడించి గెలిచాను. థర్డ్ టైం మళ్ళీ వాణి గారి మీద కొంచెం నేరో ఓట్స్ ఓడిపోయాను. షీ వాజ్ మై రిలేటివ్ ఆల్సో. సో సరే, ఓట్ స్ప్లిటింగ్ అవి జరిగినాయి. దాని తర్వాత నేను ఐ డోంట్ వాంట్ టు కాంటెస్ట్. ఫస్ట్ ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేసినప్పుడు వెళ్ళి 2000 ఓట్స్ ఓడిపోయాను. నేను తర్వాత అనుకున్నాను, ఇప్పుడు ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఎంత కాస్ట్లీ అయిపోయింది. నేను ల్యాండ్ అమ్మినా, నాకు 15 ఎకరాలు అవి ఉండి అమ్మేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ ప్రొఫెషన్ చేయాలని చెప్పి మనం సంపాదించేంత పెడితే మా పిల్లలు కూడా అడుగుతారు, రేపు నేను సంపాదించేంత రాజకీయాలు పెట్టు. దెన్ నేనేం చేశానంటే, అందుకే నేను డిసైడ్ చేశాను నాట్ టు కాంటెస్ట్. కానీ పార్టీకి నేను రుణపడి ఉన్నా. పార్టీ ఎవ్రీ టైం నీ వద్దన్నా కూడా నాకు టికెట్ ఇచ్చి నిల్చోబెట్టారు. నేను ఎంపీ వద్దన్న మల్కాజిగిరి నాకు ఇచ్చారు. 3.5 lakhs వచ్చింది. అంతకుముందు 80,000 వచ్చేది. నేను వచ్చిన 3.5 lakhs వచ్చింది. మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయమన్నారు. సెకండ్ ప్లేస్ వచ్చి ఓడిపోయాను. మొన్న మళ్ళీ నేను వద్దన్నా, నేను ఐ వాంట్ వర్క్ ఫర్ ది పార్టీ అంటే, అప్పుడు మళ్ళీ లేదు నువ్వు చేయాల్సిందే చెప్తే చేస్తే అప్పుడు నాకు 60,000 వచ్చినాయి. ఓట్లు బాగా వస్తున్నాయి. ఎప్పుడు డిపాజిట్ నాకు లూజ్ కాలే. మై పర్ఫార్మెన్స్ వాజ్ దట్. వీక్ పొజిషన్లో కూడా, వీక్ సిచ్యువేషన్స్లో కూడా, పార్టీకు పవనాలు లేనప్పుడు కూడా ఐ గాట్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో ఇది నా దీంట్లో. అందుకే నేనేంటంటే పార్టీ నేను పనిచేయాలి. ఐ బిలీవ్ ఐడియాలజీ. నాకు సిద్ధాంతం అనేది ముఖ్యం. నాకు చాలామంది ఫ్రెండ్స్, నేను ఏబీపీలో ఉన్నప్పుడు చాలామంది ఏబీపీ కార్యకర్త తయారు చేశాను. చాలామంది ఏబీపీ తయారై ఉన్న వాళ్ళు కూడా నన్ను అట్లా తయారు చేశాను. నేను చాలామంది తయారు చేశాను. వాళ్ళంతా ఈరోజు కూడా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు. నాకు పార్టీ డెవలప్ చేయాలి, పార్టీకి ఫ్యూచర్ ఉన్నది. సో నాకే కోరికలు ఉంటే ఐ థింక్ ఐ క్యాన్ డెవలప్ చేయలేము. సో నేనేమంటే నాకు అవకాశం ఏంటంటే పార్టీని అధికారం తీసుకొస్తా. నాకు వ్యక్తిగతమైనటువంటి కోరికలు, నా పొలిటికల్ అంబిషన్ టు బ్రింగ్ ది పార్టీ టు పవర్. ఎస్, పొలిటికల్ లీడర్ నేను ఫీల్ అయితే వేరే మాట, బట్ నేను పొలిటికల్ వర్కర్ ఉంది. సో ఐ వాంట్ టు వర్క్ ఫర్ ది పార్టీ. ఆ ఆలోచనతో నేను చెప్పాను. ఈరోజు కూడా నేను చెప్తున్నా, నేను పార్టీ కూడా మన మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ఉండే. నా ఇన్ఛార్జ్లో 40 lakhs మెంబర్స్ టుడే బీజేపీలో తెలంగాణలో అయ్యారు. భారతీయ జనతా పార్టీ గతం కన్నా ఎక్కువ స్ట్రాంగ్ పెరిగింది. మాకు బూత్ స్థాయి నుంచి ఈరోజు ఆర్గనైజేషన్ డెవలప్ అయింది. ఎవ్రీ బూత్ వీ హ్యావ్ గాట్ 22 members కమిటీ. అంటే మాకు మొత్తం తెలంగాణలో there are 35,000 అరౌండ్ బూత్స్ అప్రాక్సిమేట్లీ. దాంట్లో మాకు నియర్లీ 28,000 బూత్స్ కమిటీస్ ఫుల్ ఫ్లెజ్ ఉన్నాయి. 5,000-6,000 కొద్దిగా ఇంకా మైనార్టీ బూత్స్ కావచ్చు, ఫార్ ప్లేసెస్ ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, ఇంకా అక్కడ మొత్తం నిర్మాణం కాలే. బట్ 28,000 మాకు బూత్ కమిటీలు నిర్మాణమైనవి. సో బీజేపీ యాజ్ ఇట్ ఈస్గా ఇట్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ నౌ. ఇంతమంది లేదు. ఇంతమంది అర్బన్లో అవి మీకు తెలుసు, వీరామారావు గారు, జూపి రంగరాజు గారు,
చలపతిరావు గారు వీళ్ళందరూ అర్బన్ లీడర్స్. రూరల్ నుంచి ఉన్న జంగారెడ్డి గారు ఏదో పేరు వినబడేది మనకు. సో ఇప్పుడు టుడే అట్లా కాదు. టుడే వీ హ్యావ్ గాట్ ఎమ్మెల్యేస్ ఆల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ 7. టుడే వీ హ్యావ్ గాట్ ఎంపీస్ మెజారిటీ ఫ్రమ్ నార్త్ తెలంగాణ ఏరియాస్. సో పార్టీ పొటెన్షియాలిటీ ఉంది. నేను బూత్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం చేయాలి అనేది నా ఒక కోరిక.